హల్లెలూయా హల్లెలూయా சோத்ரம் 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 கர்த்தாவே ஹல்லேலூயா ஹல்லேலூயா துதிக்கிறப்பா துதியின் மத்தியில் வாசம் பண்ணுகிற அன்பின் தாப்பனை கர்த்தாவே விசேஷமாக எங்க கொடுக்கப்பட்ட இந்த இரவு நேரத்துக்காக நமக்கு நன்றி அப்பா சுத்திரத்தவே காலை முதல் மாலை வரை அப்பா உமது கிருபை உமது வல்லமை எங்களோடு இருந்து கர்த்தாவே எங்களோட போக்கிலும் மருத்துவம் எந்த வித நாசம் மோசம் வராமல் சுக பலத்தை கொடுத்து எங்களை காத்துக்கொண்டே அதற்காக நமக்கு நன்றி 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 அப்பா நீ செய்த அற்புதத்துக்கும் ஆச்சரியத்துக்கும் அப்பா எத்தனை முறை நாங்கள் நன்றி சொன்னாலும் தாங்காத அப்பா சோதர கர்த்தாவே விசேஷமாக கர்த்தாவே இந்த பைபிள் ஸ்டடியில கூட எங்களை ஒரு கூட்டமாய் கலந்து கொண்டு உமது பிள்ளைகளாய் உண்மை ஆதாரிக்கக்கூடிய உண்மை ஆராதனை செய்யக்கூடிய பிள்ளைகளாய் எங்களை நடத்தி வந்த தயவுக்காக நமக்கு நன்றி 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 தப்பே சுத்திரத்தாவே சுத்திரத்தாவே இந்த நிமிஷத்தில் கூட பாடல்கள் ஆசீர்வதித்த தேவன் அப்பா சுத்திரத்தாவே வசன பகுதியில் ஆசீர்வதிக்கணுமா ஜெபிக்கிற அப்பா சுத்திரத்தாவே வியாக்கியான பகுதியில் ஆசீர்வதியும் அப்பா வியாக்கியானத்தை கொடுக்கிற அந்த வாசுதேவ் பிரதற்காக எனக்கு ஜெபிக்கிற அப்பா சுத்திரத்தாவே ஆசீர்வதியும் அப்பா சுத்திரத்தாவே அவரை மறைத்து அப்பா நீர் வெளிப்பட வேண்டுமா ஜெயிக்கிற தவே அவருக்கு கொடுக்கிற அப்பா நீர் கொடுக்கிற வார்த்தைகளை எங்களுக்கு இருந்துக்கிற தவே அந்த வார்த்தையானது எங்களுக்கு ஒரு பரிசுத்தமானதும் எங்களுக்கு அபிஷேகமானதும் ஒரு ஆசீர்வாதமான ஒரு வார்த்தையா இருக்க நீர் உதவி செய்யும் அப்பா சுத்திரத்தாவே இந்த ஆராதனை அப்பா தொடக்கம் முதல் முடிவரை போது கரத்தில் கொடுக்கிறப்பா நீங்க அந்த தேவனப்பா இது தொடர்ந்து நடத்த வேண்டுமா ஜெயிக்கிறதுக்கா ஸ்துதியை அனுப்புகிறதாவே எல்லா ஸ்துதி கன மகிமை உமக்கு சற்று இயேசு நாமத்தில் நான் ஜெயிக்கிற நிலத்தாவே ஆமென் 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 ఆమేన్. దేవునికి స్తోత్రములు. వాక్య ధ్యానమునకు చేరి వచ్చిన ప్రియులందరికీ కూడా వందనములండి. నేటి మన వాక్య ధ్యానము ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము చాప్టర్ 17 ఆఫ్ డ్యూటెరానమీ. ప్రేరేపించబడిన ప్రియులు ఎవరైనా 17వ అధ్యాయంలో చదవండి. సమయంలో మరి వ్యర్థపరచకుండా త్వరగా చదవండి. నీవు కళంకమైనను మరి ఏ అవలక్షణమైనను గల ఎద్దునే గాని గొర్రె మేకలనే గాని నీ దేవుడైన యెహోవాకు బలిగా అర్పింపకూడదు. అది నీ దేవుడైన యెహోవాకు హేయము. నీ దేవుడైన యెహోవా నిబంధనను మీరి ఆయన దృష్టికి చెడ్డ దానిని చేయుచు నేనిచ్చిన ఆజ్ఞకు విరోధముగా అన్య దేవతలకు అనగా సూర్యునికైనను చంద్రునికైనను ఆకాశం దేనికైనను నమస్కరించి మ్రొక్కు పురుషుడే గాని స్త్రీయే గాని నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న నీ గ్రామములలో దేనియందైనను నీ మధ్య కనపడినప్పుడు అది నీకు తెలుపబడిన తరువాత నీవు విని బాగుగా విచారణ చేయవలెను. అది నిజమైన ఎడల అనగా అట్టి హేయక్రియ ఇజ్రాయేలీయులలో జరిగియుండుట వాస్తవమైన ఎడల ఆ చెడ్డ కార్యము చేసిన పురుషునికి గాని స్త్రీని గాని నీ గ్రామముల వెలుపలికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టవలెను. 2-3 సాక్షుల మాట మీదనే చావతగిన వానికి మరణ శిక్ష విధింపవలెను. ఒక్క సాక్షి మాట మీద వానికి విధింపకూడదు. వాని చంపుటకు మొదట సాక్షులను తరువాత జనులందరూ వాని మీద చేతులు వేయవలెను. అట్లు నీ మధ్య నుండి ఆ చెడుతనమును పరిహరింపవలెను. హత్యకు వ్యాజ్యమునకు దెబ్బకు నీ గ్రామములలో వివాదములు పుట్టగా వీటి భేదము కనుగొనుటకు నీకు సాధ్యము కాని ఎడల నీవు లేచి నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకును స్థలమునకు వెళ్ళి యాజకులైన లేవీయులను ఆ దినములలో నుండు న్యాయాధిపతిని విచారింపవలెను. వారు దానికి తగిన తీర్పు నీకు తెలియజెప్పుదురు. యెహోవా ఏర్పరచుకును స్థలమున వారు నీకు తెలుపు తీర్పు చొప్పున నీవు జరిగించి వారు నీకు తేటపరచు అన్నిటి చొప్పున తీర్పు తీర్చుటకు జాగ్రత్త పడవలెను. వారు నీకు తేటపరచు భావము చొప్పును వారు నీతో చెప్పు తీర్పు చొప్పునను నీవు తీర్చవలెను. వారు నీకు తెలుపు మాట నుండి కుడికి గాని ఎడమకు గాని నీవు తిరగకూడదు. మరియు నెవడైనను మూర్ఖించి అక్కడ నీ దేవుడైన యెహోవాకు పరిచర్య చేయుటకు నిలుచు యాజకుని మాటనే గాని ఆ న్యాయాధిపతి మాటనే గాని విననొల్లని ఎడల వాడు చావవలెను. అట్లు చెడుతనమును ఇజ్రాయేలీయుల నుండి పరిహరింపవలెను. అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచి నీ యెహోవా నీకిచ్చుచున్న దేశమున నీవు ప్రవేశించి దాని స్వాధీనపరచుకుని అందులో నివసించి నా చుట్టూనున్న సమస్త జనము వలె నా మీద రాజును నియమించుకొందుననుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా ఏర్పరచు వానిని అవశ్యముగా నీ మీద రాజుగా నియమించుకో. నీ సహోదరులలోనే ఒకని నీ మీద రాజుగా నియమించుకొనవలెను. నీ సహోదరుడు కాని అన్యుని నీ మీద నియమించుకొనకూడదు. అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు.
తాను గుర్రములను హెచ్చుగా సంపాదించుటకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏలయనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పెను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహము చేసి కొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింపచేసి కొనకూడదు. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడైన తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనములోనున్న గ్రంథమును చూచి ఆ ధర్మశాస్త్రమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. అది అతని యొద్ద ఉండవలెను. తన రాజ్యమందు తానును తన కుమారులను ఇజ్రాయేలు మధ్యను దీర్ఘాయుష్మంతులగుటకై తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథము చదువుచుండవలెను. దేవుడు తన వాక్యమును దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రములు. మరి చదువుబడిన వాక్య భాగము మరి ఇశ్రాయేలు చరిత్రలో ముందు జరగబోయే ఘట్టాలు దేవుడు వారికి విషదపరుస్తూ ఉన్నారు. మరి ఈ అధ్యాయంలో మనం చూసుకుంటే న్యాయాధిపతులు, రాజులు వారి యొక్క నడవడిక, ప్రవర్తన, వారి క్రియాశీలత మొత్తము వ్రాయబడింది. మరి ఇప్పుడైతే మోషే ఉన్నాడు. మోషే ఈ ధర్మశాస్త్రం అంతటిని దేవుని యొద్ద నుండి పొందుకొని ఇశ్రాయేలు వారికి వివరిస్తున్నాడు. మోషే is explaining to all Israelites the commandments of God. మరి మొదట 2 చిన్న అంశములు, అవి ఇది యాక్చువల్గా మొదటి 16వ అధ్యాయమునకు సంబంధించినదే అయి ఉండవచ్చు. ఎందుకంటే అవలక్షణమైన దేనిని అంటే పనికిరాని దేనిని కూడా, మచ్చగల దేనిని కూడా దానిని అర్పించకూడదు అని చెప్తున్నారు. అది దేవునికి హేయము. తర్వాత 2వ వచనం నుండి మనము చూస్తే 2వ వచనం నుండి 13వ వచనం వరకు వర్సెస్ 2 to 13 ఇది న్యాయాధిపతుల గురించి ఇక్కడ వివరించబడింది. వారు ఏమి చేయాలి, ఏ విధంగా ప్రజలను పరిపాలించాలి. అది తర్వాత 14 నుండి చివరి దాకా కూడా రాజులు వారి యొక్క ప్రవర్తన, వారు ఎట్లా ఉండాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అంతా కూడా వివరించబడింది. మరి మొదటి భాగంలో న్యాయాధిపతులను గురించి చూస్తే వారు న్యాయాధిపతులందరూ కూడా యెహోవా నిబంధనను అనుసరించాలి. ఆయన నిబంధనను అనుసరించి న్యాయమైనదే చేయాలి. మరి ఒకవేళ ఇశ్రాయేలులో ఎవరైనా యెహోవా నిబంధనను అధిగమించి డిసోబే చేసి, యెహోవా నిబంధనను వినకుండా డిసోబే చేసి ఆయన దృష్టికి చెడ్డ కార్యము చేసి, ఆయన దృష్టికి అన్నిటికంటే మరి గొప్ప చెడ్డ కార్యం ఏంటండి అంటే దేవుణ్ణి విడిచిపెట్టి అన్య దేవతలకు మొక్కడం. The thing which is abomination to the Lord is that if a person leaves the Lord and goes after idols, so that is the most severe evil in the sight of God. మరి అట్లాంటి సిన్ ఎవరైనా మరి చేస్తే అది మరి బాగుగా విచారించండి అంటున్నారు. అది తెలియబడినప్పుడు నువ్వు దానిని బాగుగా విచారించాలి. వెర్స్ 3 it says you have to enquire diligently, బాగుగా విచారించాలి. మరి వినినది అంటే ఆ హేయ క్రియ,
ఆ చెడ్డ కార్యం మీ మధ్య జరిగితే, ఎవరైనా ఆ చెడ్డ కార్యము దేవునికి మరి విరోధమైన కార్యము, ఆ హేయమైన క్రియ ఎవరైనా జరిగిస్తే మీరేం చేయాలి? రాళ్లతో వారిని కొట్టి వారికి మరణ శిక్ష విధించాలి. సరే, ఆ విధంగా మీ మధ్య నుండి చెడుతనమును సంహరించి. ఇశ్రాయేలు మధ్యలో పాపం మొలకెత్తకూడదు. సిన్ షుడ్ నాట్ స్ప్రౌట్ ఇన్ బిట్వీన్ ఇస్రాయేల్, ఇట్ షుడ్ పెరిష్. No sin should brought forth or spread among the Israelites. It should cut off. పాపం అనేది ఎక్కడ పుట్టిందో అక్కడే దానిని నశింప చేయాలి. ఏ గ్రామంలో ఏ ఇంటి వద్ద పుట్టిందో అక్కడనే వారిని తెంపేయాలి, నశింప చేయాలి. చెడుతనము చూసారా, చెడుతనమును నశింప చేయాలి. దేవునికి విరోధముగా దేవుణ్ణి వదిలిపెట్టి విగ్రహాల వెంబడి పడితే వారికి మరి మరణ శిక్ష విధించాలి అని దేవుడు చెప్పారు. తరువాత 8వ వచనంలో హత్యకు హత్యకు, వ్యాజ్యమునకు వ్యాజ్యమునకు, దెబ్బకు మరి వివాదములు పుట్టగా, మీ గ్రామములలో మీ ఊర్లలో మరి తగవులు వివాదములు పుట్టగా, మరి ఆ ఊరిలో ఆ గ్రామములో ఉండే న్యాయాధిపతులు దానిని ఆ సమస్యను పరిష్కరించలేకపోతే అది వారికి సాధ్యము కాని ఎడల, if the judges in the village, if they could not do the judgment between two people in their own village, then అప్పుడు ఏం చేయాలి? They have to carry that issue to the Jerusalem, to the Levites. యెరూషలేమునకు తీసుకొని రావాలి. అక్కడ ప్రధాన యాజకుడు, ప్రధాన న్యాయాధిపతి ఉంటారు. వారు దానిని విచారిస్తారు, తగిన తీర్పు చెబుతారు. ఇక వారు మరి నీకు తెలిపిన తీర్పు చెప్పున నీవు జరిగించాలి. అన్నింటి చెప్పున వారు నీకు చెప్పినవన్నీ కూడా విని జాగ్రత్తగా దాని ప్రకారమే తీర్పు తీర్చాలి. ఏ భేదభావము ఉండకూడదు. వారు నీకు తెలిపే మాట నుండి కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. చూసారా, ఇప్పుడు యెరూషలేములో ఏముంది అంటే, యెరూషలేములో ప్రధాన యాజకుడు, ప్రధాన న్యాయాధిపతి ఉంటారు. వారితో కూడిన న్యాయ సభ దేవుడు ఏర్పరిచారు కదా, 70 మందితో కూడిన న్యాయమూర్తుల సభ. అది నేటికి కూడా ఇశ్రాయేలులో పనిచేస్తూ ఉంది. ఈవెన్ టుడే దెర్ ఈస్ దిస్ గ్రూప్, వాట్ యు కాల్ ఇట్ యాజ్ సన్హెద్రిన్ అనే ఆ సభ. అందులో 70 మంది, 70 పీపుల్, దే ఆర్ మెంబర్స్ ఇన్ సన్హెద్రిన్. మరి ఇశ్రాయేలు మొత్తంలో కూడా సన్హెద్రిన్ ఏం చెప్తే అదే జరగాలి, అంతే. దానికన్నా పైన ప్రధానమంత్రి చెప్పినా జరగదు. మరి ఇశ్రాయేలు రాష్ట్రపతి చెప్పినా జరగదు. సన్హెద్రిన్ ఏం చెప్తుందో అదే జరుగుతుంది, అదే జరిగి తీరాలి, అంతే. ఇశ్రాయేలులో ఆ దేశంలో ఈ సభ, సన్హెద్రిన్ అనే సభ, అది అత్యున్నత న్యాయస్థానము వంటిది. అది ఏం చెప్తే అదే జరగాలి, దాని ప్రకారమే జరగాలి. ఎవరు కూడా దానికి విభేదించి కుడికి గాని ఎడమకు గాని తిరగకూడదు. ఆల్ పీపుల్ షుడ్ ఒబే వాట్ ద సన్హెద్రిన్ సేస్. చూసారా, మరి యేసు ప్రభువును సిలువకు అప్పజెప్పిన వారు కూడా ఈ సన్హెద్రిన్ సభ్యులే. యేసు ప్రభువును తీర్పు తీర్చినది, మరి యేసు ప్రభువును సిలువకు అప్పజెప్పాలి, ఈయనకు మరణశిక్ష విధించాలి అని తీర్పు తీర్చినది కూడా ఈ సన్హెద్రినే. మరి దేవుడు చెప్తున్నారు, మీరు ఆ న్యాయాధిపతులు, యెరూషలేములో ఉండే ప్రధాన న్యాయాధిపతితో కూడిన ఆ సభ ఏం చెప్తుందో అదే ఫైనల్, ఇంకా దానికి తిరుగులేదు.
దాని నుండి నువ్వు మాట ఆ తీర్పు నుండి కుడికి గాని ఎడమకి గాని తొలగకూడదు. వారు ఏమి చెప్తే అది సమస్తమును నీవు చేయించాలి. నీవు ఆ తీర్పునే నువ్వు మరలా నీ గ్రామస్తులకు చెప్పాలి అంతే అని చక్కగా చెప్పబడింది. అంతేకాకుండా మరి ఎవరైనా ఇశ్రాయేలు ప్రజల్లో ఎవరైనా మూర్ఖముగా ప్రవర్తించి యాజకుని మాట గాని న్యాయాధిపతి మాట గాని వినకపోతే, అంటే జడ్జిమెంట్ కి డిసోబే చేస్తే వారు కూడా చనిపోవాలి. వారికి కూడా మరణశిక్ష విధించాలి. చూసారా, మరణశిక్ష విధించాలి. ఒకటి విగ్రహారాధికులు మరణశిక్ష, మరి న్యాయమునకు ధిక్కరించిన వారికి మరణశిక్ష. మరి వెర్స్ 7 అండ్ వెర్స్ 13 వెర్స్ 12 లాస్ట్ లో ఒక అంశం ఉంది. ఏంటిది? నీ మధ్య నుండి చెడుతనము పరిహరించవలెను. చెడుతనమును ఇశ్రాయేలులో నుండి పరిహరింపవలెను. చూసారా, 7:12 7వ వచనము 12వ వచనములో 2 సార్లు ఈ మాట చెప్పబడింది. You have to remove the evil from among the people. You have to remove the evil, the wickedness from among the people. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? పాపమును నశింప చేయండి, పాపమును నశింప చేయండి. అవును, దేవుని వాక్యం మనకు చెప్తుంది పాపమును నశింప చేయండి, కానీ పాపులను రక్షించండి. దేవుని వాక్యములో ఉండే మరి ఉన్నతమైన అంశం ఇదే. లోకమునకు అర్థము కాని అంశం ఇదే. లోకస్తులకు తెలియని అంశం ఇదే. లోకములో ఎన్నో ధర్మశాస్త్రాలు ఏవేవో ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. కానీ అన్నీ ఏం చెప్తున్నాయంటే పాపము చేసే వారందరినీ నశింప చేయండి, చంపేసేయండి, దుష్టులను శిక్షించండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. అంతే, దుష్టులందరినీ శిక్షించండి, నశింప చేయండి, శిష్టులను మంచివారిని రక్షించండి అంటున్నారు. మరి లోకంలో మంచివారెవరు? లోకంలో నీతిమంతులు ఎవరు? లోకములో పాపము లేని వారెవరు? Who is the person who did not committed a single sin in his life? There is none on this earth. మరి అలా చూస్తే all have to be punished, all have to be condemned to death. మరి అందరూ కూడా చనిపోవాలి, అందరూ కూడా మరణశిక్ష విధించాలి. అప్పుడు ఇంకెవరు బతుకుతారు? Who will remain? Zero, nobody. ఎవరు కూడా ఉండరు ఇంకా. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందండి? మన బైబిల్ ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? దుష్టత్వమును శిక్షించండి, దుష్టత్వమును నశింప చేయండి. దుష్ట మనుషుని వాడు మనస్సు మారి రక్షణ పొందేలా దేవుడు మరి ఆశిస్తున్నాడు. పాపి తన మనస్సును మార్చుకొని మారు మనస్సు పొంది రక్షించబడుట దేవునికి ఇష్టము. మరి పాపము ఆయన ఇష్టపడనిది. పాపమును నశింప చేయండి. ఇక్కడ 2 సార్లు మనం చూస్తున్నాము, వెర్స్ 7 అండ్ వెర్స్ 12. 2 సార్లు కూడా దేవుడు రాశాడేంటి? మీ మధ్య నుండి చెడుతనము. చెడ్డవారిని అన్నారా? కాదు. బ్యాడ్ పీపుల్, ఈవిల్ పీపుల్ అన్నారా? కాదు. సరే, చెడుతనమును పరిహరించాలి, చెడుతనమును పరిహరించాలి. సరే, మరి చెడుతనమును పరిహరించాలి అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? మరి చెడ్డ కార్యము చేసే ఒక వ్యక్తిని శిక్షిస్తే దానిని చూసి వెర్స్ 13, అప్పుడు జనులందరూ విని భయపడి మూర్ఖవర్తనము విడిచిపెట్టెదరు. మరి ఈ విధంగా శిక్ష లభిస్తే, చెడ్డ పని చేసిన వారి ఒక్కడికి శిక్ష విధిస్తే మిగిలిన వారందరికీ బుద్ధి వస్తుంది. అందరూ కూడా భయపడి తమ మూర్ఖ ప్రవర్తన విడిచిపెడతారు. మూర్ఖ ప్రవర్తన విడిచిపెట్టి వారు మారు మనస్సు పొంది దేవుని పట్ల విశ్వాసం చూపించి రక్షించబడటము అది దేవునికి ఇష్టము, అది దేవుని చిత్తమై ఉన్నది. అంతేగాని
మనుషులందరూ నశించిపోవటం దేవునికి ఇష్టము కాదు. కానీ మనుషులలో ఉండే పాపము, మనుషులలో ఉండే పాప స్వభావము అది నశింప చేయాలని దేవుని ఉద్దేశమైనది. ద విల్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్, దట్ ద ఈవిల్, ద సిన్ విత్ ఇన్ ఎ పర్సన్ షుడ్ పెరిష్, బట్ నాట్ ద సిన్నర్. హీ వాంట్ టు సేవ్ ద సిన్నర్. పాపులను రక్షించాలి, కానీ పాపి లోపల ఉండే పాపమును నశింప చేయాలి అని దేవుని ఉద్దేశమై ఉన్నది. అవును, ఇదే బైబిల్లో ఉండే మరి గొప్పతనము. ఇంక ఎక్కడా కూడా కనిపించదు మనకి బైబిల్లో ఉండే గొప్పతనము. పాపమును నశింప చేయి, కానీ పాపిని రక్షించు అని చెప్తుంది బైబిల్. పాపిని రక్షించుటకు యేసుక్రీస్తు ప్రభు లోకమునకు దిగి వచ్చెను. టు సేవ్ ద సిన్నర్ the Lord descended into this earth. మనుషులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు దేవుడు, నీతిమంతుడైన దేవుడు ఈ లోకంలోనికి దిగి వచ్చారు. అది 2-13 దాకా చూసాం మనము. న్యాయాధిపతుల యొక్క ప్రవర్తన. న్యాయాధిపతులు ఏమి చేయాలి, వారు ఏ విధముగా న్యాయం జరిగించాలి, గ్రామంలో ఉండే న్యాయాధిపతులు ఏమి చేయాలి, అలాగే యెరూషలేములో ఉండే న్యాయ సభ ఏం చేయాలి, అంతా కూడా మనము ఇక్కడ చూసాము, చెప్పబడింది. న్యాయాధిపతులు చూస్తాము. ద్వితీయోపదేశ కాండము తరువాత యెహోషువ, తరువాత న్యాయాధిపతులే వస్తుంది. న్యాయాధిపతులు, ఆ న్యాయాధిపతులు ఎలాగూ ప్రవర్తించాలో, వారు ఏమి చేయాలో అంతా కూడా ఇక్కడ దేవుడు మరి మోషే ద్వారా వారికి ముందే చక్కగా చెప్పాడు. తర్వాత verse 14 to the last. మరి ఇప్పుడు రాజులు. మరి ఈ సంఘటన, ఈ అధ్యాయం రాసి దాదాపు 400 సంవత్సరాల పూర్వమే ఇది రాయబడింది. మొట్టమొదట ఇశ్రాయేలుకు ఇవ్వబడిన రాజు సౌలు. మనము మొదటి సమూయేలు గ్రంథంలో దాదాపు 10వ అధ్యాయంలోకి వస్తే అక్కడ కనిపిస్తుంది సౌలు రాజుగా నియమించబడ్డాడు. రైట్. మరి 1 Samuel chapter 10, King Saul was anointed as king. మరి అప్పటిదాకా కూడా ఇశ్రాయేలుకు రాజు లేడు. మరి ప్రజలు ఒక రాజును కోరుకుంటారు, వారు ఒక రాజును అడుగుతారు అని దేవుడు 400 సంవత్సరాలు 400 years before God told that people will ask for a king. దేవుడు ప్రజలు రాజును అడుగుతారు, అప్పుడు వారేమి చేయాలి, ఆ రాజులు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, రాజుల యొక్క నడవడిక, ప్రవర్తన, వారి యొక్క మరి గైడ్ లైన్స్ అంతా కూడా ఇక్కడ చెప్పబడింది. కొన్ని వచనాలలోనే చక్కగా చెప్పబడింది. న్యాయాధిపతుల గురించి చెప్పబడింది, ఇక్కడ రాజుల గురించి చెప్పబడింది. చూస్తే రాజును ఎవరు నిర్మించుకోవాలంటే, చూడండి, నా ఇశ్రాయేల్ వారు అనుకుంటారంటే ఎట్లా అనుకుంటారు, మా చుట్టూ ఉన్న సమస్త జనముల వలె మా మీద ఒక రాజును నియమించు అని అనుకుంటారంట. దేవుడు ముందే చెప్పారు. మరి సమూయేలు గ్రంథంలో వారు అలాగే అన్నారు. దేవుడు ఎట్లా చెప్పారో వాళ్ళు అక్కడ అట్లానే అన్నారు. అప్పుడు నీ మీద రాజుగా ఎవరిని నియమించుకోవాలి అంటే, మీ సహోదరులలోనే ఒకరిని నియమించుకోవాలి, అన్యులను నియమించుకోకూడదు. మీ సహోదరులలోనే, మీలోనే ఇశ్రాయేలు వారి నుండే ఒకడిని రాజుగా ఏర్పరచుకోండి, అన్యులలో నుండి ఎవరిని కూడా రాజులుగా ఏర్పరచుకోవద్దు అని దేవుడు చెప్పారు. అది ఒక నియమము, రాజుల ఏర్పాటుకు ఒక నియమము. ఇశ్రాయేలు వాడై ఉండాలి. మరి ఆ రాజులు ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, వారి ప్రవర్తన నియమావళి, వారి గైడ్ లైన్స్, వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ, హౌ టు బిహేవ్ అని ఒక గైడ్ లైన్స్ అన్ని చక్కగా ఇక్కడ పాయింట్లుగా ఇచ్చారు. సరే, ఒక 5 విషయాలు, 5 పాయింట్స్ ఏంటి, వారు ఏమి చేయకూడదు, ద కింగ్స్ హౌ దే షుడ్ నాట్ బిహేవ్, వాట్ దే షుడ్ నాట్ డూ అనేది ఒక 5 పాయింట్స్ ఇచ్చారు. అది చూస్తే ఒకటవ అంశం ఏంటంటే, గుర్రములను విస్తారముగా సంపాదించుకొనవలదు. మరి మొదటి అంశము verse 16, దే షుడ్ నాట్
ఇంక్రీజ్ దేర్ ఆర్మర్స్. వారి గుర్రములను ఎక్కువగా పెంచుకోకూడదు. ఎందుకంటే అప్పుడు రాజులు వెర్రవేగుతారు. ఏమని? ఆహా, నాకెంత బలం ఉంది, నాకెంత బలగం ఉంది, నాకెన్ని గుర్రాలు ఉన్నాయి, నాకెంత సైన్యం ఉన్నారు, ఆహా నేను బలవంతుడను అని గర్వం పొందుతాడు రాజు. గర్విష్టి అయిపోతాడు రాజు. ద కింగ్ విల్ బికమ్ ప్రౌడ్ బై లుకింగ్ ఇన్ టు హిజ్ ఆర్మీ, లుకింగ్ ఇన్ టు హిజ్ ఆర్మర్. అప్పుడు దేవుడు అందుకే చెప్తున్నాడు ఏంటంటే, మీరు మీ అశ్వాలను పెంచుకోకండి. డిపెండ్ ఆన్ గాడ్. దేవుని మీద ఆధారపడాలి రాజు. ద కింగ్ షుడ్ డిపెండ్ ఆన్ ద లార్డ్. హీ షుడ్ డిపెండ్ ఆన్ ద మైటీనెస్, ఆన్ ద పవర్ ఆఫ్ గాడ్, నాట్ అపాన్ హిస్ పవర్ ఆర్ నాట్ అపాన్ ద పవర్ ఆఫ్ హిస్ ఆర్మీ. అందుకే దేవుడు ఏం చెప్తున్నారు? ఎక్కువగా మీరు రథాలు అశ్వాలను కూర్చుకోవద్దు. అది 1వ అంశము. 2వ అంశము, గుర్రములను హెచ్చుగా సంపాదించుకుంటూ జనులను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయకూడదు. అది 2nd పాయింట్. మీ జనులను తిరిగి ఐగుప్తులోనికి పోనీయవద్దు. ఎందుకు? బాగా సంపాదించుకుందామని, గుర్రములను జ్ఞానమును సంపాదించుకుందామని ఐగుప్తుకు వెళ్ళనీయవద్దు. ఇశ్రాయేలు వారికి మరలా ఐగుప్తుకు వెళ్ళటం ఇంకా నిషిద్ధము కదా. సరే, మరి ఇక మీదట మీరు ఆ త్రోవను వెళ్ళకూడదని మీతో దేవుడు చెప్పారు. అవును, అది మనకు కూడా ఇప్పుడు వర్తిస్తుంది. మనం ఇప్పుడు నేరో వే, గాడ్లీ వే, వే ఆఫ్ లైట్, ఆ వేలో మనం నడుస్తున్నాం. దేవుని మార్గంలో మనం నడుస్తున్నాం. మరి మనం ఇప్పుడు ఆ ఐగుప్తు మార్గానికి మనము పోవడము ఇప్పుడు తగదు. లోకంలోనికి మనం వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్లు బోళ్ళు ఉన్నాయి లోకంలోకి వెళ్ళిపోవడానికి. కానీ దేవుడు ఏమంటున్నారు? లోకంలోనికి వెళ్ళటానికి ఇప్పుడు వద్దు, వెళ్ళవద్దు అంట. మనం లోకమును విడిచిపెట్టి వచ్చాము, మరలా లోకంలోనికి వెళ్ళవద్దు. మీరు ఐగుప్తును విడిచిపెట్టి వచ్చారు, మరలా ఐగుప్తులోనికి వెళ్ళవద్దు, ఆ ఐగుప్తు మార్గము పట్టవద్దు అంటున్నారు. డోంట్ గో బ్యాక్ టు ద ఈజిప్ట్, డోంట్ గో బ్యాక్ టు ద వరల్డ్. We are in the way of the Lord, so we should not go back to the world. మరి చూసారా, తన ప్రజలను, రాజు తన ప్రజలను మరి సన్మార్గమును విడిచిపెట్టి దుష్టమైన మార్గములో, నరక మార్గములో పోనీయకూడదు. అది దేవుని ఉద్దేశం. వాట్ ఈస్ ద విష్ ఆఫ్ గాడ్? వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్? God is willing that the king should not lead his people unto hellfires through the broad way, but the king should lead the people into the kingdom of heaven through the way of God. దేవుని మార్గంలో వారు పరలోక రాజ్యం పొందుకోవాలి. దానికి రాజు వారికి లీడ్ చేయాలి, వారిని నడిపించాలి. రాజు మంచి మార్గంలో నడిపించాలి, సన్మార్గంలో నడిపించాలి. అంతేగాని ఇలా ఐగుప్తు మార్గంలో వారిని తిరిగి అక్కడికి నెట్టేయకూడదు, అక్కడికి పోనీయకూడదు. నశించిపోకూడదు ప్రజలు, లోకంలో నశించిపోకూడదు ప్రజలు. లోకంలో నుండి ఎన్నుకోబడ్డ ప్రజలు ఇప్పుడు దేవునికి విశిష్టమైన జనాంగము, దేవుడు ఎన్నుకున్న జనాంగము, దేవుని కుమారులు కుమార్తెలైన జనాంగము మరలా లోకంలోనికి పోకూడదు కదా. మరి ఇప్పుడు మన రాజు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయనను అనుసరించి మనం నడుచుకోవాలంతే. ఈ లోకములోనికి మనము మరలా పోకూడదు. ఈ లోకమునకు పోవటం మనకి నిషేధించబడింది. ఈ లోకంలో నుంచి మనము బయటకు వచ్చేసాము. నూతన మార్గము, జీవ మార్గములో మనం నడుస్తున్నాము. వీఆర్ జర్నీయింగ్ త్రూ ద వే ఆఫ్ ద లైఫ్, and we should not turn back to the world of life, way of world. మరి ఆ లోక మార్గంలోకి మరలా మనల్ని పోనిచ్చుకోకూడదు. మరి రాజు చూస్తారా, ప్రజలను సన్మార్గములో నడిపించాలి, వారిని ఐగుప్తులోకి పోనీయకూడదు అని చెప్పారు. 2వ పాయింట్. మరి 3వ విషయం ఏంటి?
తన హృదయం తొలగిపోకుండానట్లు అనేక స్త్రీలను వివాహము చేసుకొనకూడదు. చూసారా, మరి రాజు తన హృదయము యేసుక్రీస్తు నందు ఉండాలి, తన హృదయము. అంతేగాని తన హృదయము తొలగిపోయినట్లు అనేక స్త్రీలను వివాహము చేసుకోకూడదు, అనేక మంది స్త్రీలను వివాహం చేసుకోవద్దు అని రాజుకు చెప్పబడింది. రాజుకు చెప్పబడిందంటే ప్రజలకు చేయమనే కాదు, అందరికీ కూడా. రాజు ఒక మార్గదర్శిగా ఉండాలి ప్రజలకు. రాజు మనుష్యులను, ప్రజలను మరి దేవుని మార్గంలో నడిపించేవాడుగా ఉండాలి రాజు. అందుకే రాజు కూడా దేవుడు ఏం చెప్తున్నారు, ఒక్కసారి వివాహమే చేసుకోవాలి, ఒకే భార్యను కలిగి ఉండాలి. మీ హృదయములను త్రిప్పివేసే భార్యలను చేసుకోవద్దు, అన్య స్త్రీలను చేసుకోవద్దు, దేవుని యందు భయభక్తులు గల స్త్రీలనే వివాహం చేసుకోండి అంతే అని చెప్తున్నారు. అనేక స్త్రీలను వివాహం చేసుకోవద్దు, ఎందుకంటే వారు మిమ్మల్ని దేవుని నుండి తీసుకుని పోతారు, విగ్రహారాధులుగా చేసేస్తారు మిమ్మల్ని అని చెప్తున్నారు. తర్వాత వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరించుకొనకూడదు. తన కొరకు బాగా డబ్బులు సంపాదించి బాగా వెండి బంగారు ధనములు సంపాదించుకోవద్దు, ధనమును కూర్చుకొనవద్దు. నూతన నిబంధనలో కూడా చెప్పబడింది కదా, ఈ లోకంలో మీరు ధనమును కూర్చుకొనవద్దు. అక్కడ చిమ్మెట పట్టును మరి చెదపరుగులు కొరికి వేస్తాయి, అక్కడ దొంగ దొంగిలిస్తాడు. కానీ మీ ధనమును పరలోకంలో కూర్చుకొనండి అని చెప్పబడింది కదా. సో ఇక్కడ చెప్పబడింది, థర్డ్ పాయింట్ చెప్పబడింది, యు షుడ్ నాట్ గ్యాదర్ రిచెస్, గోల్డ్ అండ్ రిచెస్ ఇన్ దిస్ వరల్డ్. తర్వాత నాలుగో పాయింట్ అది. ఇక ఐదో పాయింట్ ఒకటి చెప్పబడింది అంటే, మీరు మీ సహోదరుల మీద గర్వించి, వెర్స్ 21, మీరు మీ సహోదరుల మీద గర్వించి ఈ ధర్మమును విడిచిపెట్టి కుడికి గాని ఎడమకు గాని తొలగవద్దు. మీ సహోదరుల మీద గర్వించవద్దు అంటే డోంట్ బి ప్రౌడ్. కింగ్ షుడ్ నాట్ బి ప్రౌడ్. కింగ్ షుడ్ నాట్ exalt himself above the people and should not become proud. He should not leave the way of God. దేవుని మార్గమును విడిచిపెట్టకూడదు. He should not become proud. గర్వష్టి కాకుండా ఉండాలి రాజు. అది దేవుడు వారికి ఇచ్చిన 5 పాయింట్లు, 5 పాయింట్స్ ఏంటి వారు చేయకూడనివి 5 పాయింట్లుగా చెప్పారు. గుర్రములను విస్తారంగా సంపాదించుకునవద్దు, నీ ప్రజలను ఐగుప్తుకు తిరిగి వెళ్ళనీయవద్దు, అలాగే హృదయమును తొలగిపోకుండానట్లు అనేక స్త్రీలను వివాహం చేసుకునవద్దు, వెండి బంగారములను తన కొరకు విస్తరించుకోవద్దు, అలాగే గర్విష్టి అయి ధర్మమును విడిచిపెట్టవద్దు. 5 చెయ్యకూడనివి చెప్పారు. అంతేకాకుండా ఏమి చేయాలి, వాట్ టు డూ అనేవి కూడా ఒక 5 పాయింట్లు ఉన్నాయి. ఒకటి లెవీయుడైన వెర్స్ 18, లెవీయుడైన యాజకుల స్వాధీనములో నుండి గ్రంథమును చూచి. రాజు అయిన వాడు ఏం చేయాలి, దేవుని గ్రంథము ఎక్కడ ఉంది, యాజకుల యొద్ద ఉండేది. అప్పుడు యాజకుల యొద్ద దేవుని గ్రంథం ఉండేది, ఇంకెవరి దగ్గర ఉండేది కాదు. యాజకుల దగ్గర ఉన్న గ్రంథమును రాజు చూడాలి, దాని వద్ద లెవీయుల వద్దకు వెళ్ళాలి, ఆ గ్రంథమును చూడాలి, దేవుని గ్రంథమును చూడాలి. ఒకటి ఫస్ట్ పాయింట్, they have to look for the word of God which is with the Levites. లెవీయుల వద్ద ఉన్న ఆ గ్రంథమును చూడాలి. తరువాత ఆ ధర్మశాస్త్రంలో ఒక ప్రతిని తన కొరకు వ్రాసుకోవాలి. He has to write one copy of the word of God for himself. తన కొరకు ఒక కాపీని రాసుకోవాలి, దేవుని గ్రంథమును కాపీ చేసుకుని ఒక కాపీ తన కోసం రాసుకోవాలి. థర్డ్ పాయింట్, మూడో పాయింట్ ఏంటి, ఆ కాపీని అతని యొద్ద ఉంచుకోవాలి. అంటే అతని యొద్ద ఒక దేవుని ధర్మశాస్త్రము కాపీ తన దగ్గర ఉండాలి. అది మూడో పాయింట్. సరే, ధర్మశాస్త్ర గ్రంథము చూడాలి, దానిని రాసుకోవాలి, తన యొద్ద ఉంచుకోవాలి. 3. మరి తరువాత యెహోవాకు భయపడి
ఆ ధర్మశాస్త్ర వాక్యములనన్నింటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకోవాలి. దేవుని వాక్యమును అనుసరించి నడుచుకోవటం నేర్చుకోవాలి. అలాగే తాను బ్రతుకు దినములన్నీయు ఆ గ్రంథమును చదువుకోవాలి. తానే బ్రతుకే దినములన్నింటిలో కూడా ఆ గ్రంథమును చదువుకోవాలి. ఇది రాజు చేయవలసిన పని. చేయకూడని పని చెప్పబడింది, చేయవలసిన పని కూడా చెప్పబడింది. సో వాట్ ద కింగ్ షుడ్ డూ? He has to look for the word of God and he has to copy from the word of God and he has to keep one copy of word of God with him. And the fourth point is that he has to fear the Lord and he has to obey the word of God. And fifth point is he has to read the word of God throughout his life. తాను బ్రతుకు దినములన్నీ కూడా గ్రంథం చదువుకోవాలని చూసారా. మరి రాజు ఈ విధంగా చేయాలి. మరి రాజు ఈ విధంగా చేస్తే ప్రజలు కూడా అలాగే చేయాలి. ఇది ఒక్క రాజుగా చెప్పబడిందా? కాదు. ఈజ్ ఇస్ ఓన్లీ ఫర్ ద కింగ్? నో, ఇట్స్ ఫర్ ఆల్ ఆఫ్ us. మనందరికీ కూడా ఈ విధంగానే చెప్పాలి. మనం కూడా దేవుని వాక్యమును చూడాలి. దేవుని వాక్యం మన యొద్ద ఉండాలి. దేవుని వాక్యమును మనము మన బ్రతికే దినములన్నీ కూడా చదువుకోవాలి. ఆ వాక్యమును అనుసరించి నేర్చుకోవాలి. కుడికి గాని ఎడమకి గాని మనము తొలగక ఉండునట్లు మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన వాక్యమును విధేయత చూపిస్తూ మరి అనుసరించవలసిన వారంగా ఉన్నాము. చూసారా, మరి రాజులు చేయవలసిన కర్తవ్యము, వారి యొక్క నియమ నిబంధనలు అన్ని కూడా చక్కగా చెప్పబడింది. రాజులు, న్యాయాధిపతులు. చూసారా, మరి రాజులు ఈ యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాతనే మరి న్యాయాధిపతులు మొదలవుతుంది. తర్వాత న్యాయాధిపతుల తర్వాత ఇంకా రాజులే రాజులు. న్యాయాధిపతులు రాజులు ఇశ్రాయేలును పరిపాలించేవారు. వారి యొక్క మరి వారికి నియమ నిబంధనలన్నీ కూడా దేవుడు ధర్మశాస్త్రములోనే చెప్పారు. మరి ఇక్కడ మనం చూస్తే మనం ఇప్పుడు చూసాం రాజుల యొక్క నియమ నిబంధనలు. మరి సొలొమోను దాదాపు అన్ని నిబంధనలు కూడా ఉల్లంఘించాడు. చివరికి పాపిగా మారిపోయాడు సొలొమోను. భ్రష్టత్వం పొందుకున్నాడు సొలొమోను. భ్రష్టుడైపోయాడు సొలొమోను. చూసారా, దేవుడు చేయవద్దు అన్న కార్యములన్నీ కూడా సొలొమోను చేసి దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాడు. కాబట్టి మనము వీటిని విన్నాము, విని నేర్చుకోవాలి, నేర్చుకొని అనుసరించాలి. దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి. ఆనాడైతే ఇశ్రాయేలుకు రాజులు ఉన్నారు, రాజులు వారిని నడిపించారు. కొంతమంది రాజులు చక్కగా నడిపించారు, దేవుని మార్గంలో ప్రజలు నడిపించారు. కొంతమంది రాజులు ప్రజలను భ్రష్ట మార్గం పట్టించారు, పాపులుగా తీర్చారు. కానీ నేడైతే మనకు ఒకే రాజు. ఆనాడు ప్రజలకు రాజులు మారుతూ ఉండేవారు. కొంతమంది మంచివారు వస్తే, కొంతమంది చెడ్డవారు వస్తే మరి ప్రజలు కన్ఫ్యూజ్ అయిపోయేవారు. కానీ మనకిప్పుడు ఒకడే రాజు, యేసుక్రీస్తు ప్రభువే మన రాజు కదా. మనం ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునే అనుసరించి నడుచుకుంటున్నాము. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మార్పు లేని రాజు ఆయన. Our King is Lord Jesus, who is unchangeable God, who is same yesterday, today, forever. And we are following this King, the Holy King, the righteous King. ఆయన్ను మనం వెంబడిస్తూ ఉన్నాము కదా. కాబట్టి ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులైండుడి. ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారము మీరును నీతిమంతులైండుడి. యథా రాజా తథా ప్రజ. అంటే రాజు ఏ విధంగా ఉంటాడో ప్రజలు కూడా అలాగే ఉండాలి. మరి పూర్వం ఇశ్రాయేల్ రాజులు ఎట్లా ఉండేవారో వారి ప్రజలు కూడా అట్లనే ఉండేవారు. మరి ఇప్పుడు మన రాజు ఎట్లా ఉన్నారో మనము కూడా అట్లనే ఉండాలి. మన రాజు అయిన యేసుక్రీస్తు ఎట్లా ఉన్నారో, ఆయన ఎట్లా పరిశుద్ధుడో, ఆయన ఎట్లా మరి న్యాయాధిపతో న్యాయం జరిగించేవాడో, నీతిమంతుడో, మనం కూడా అలాగుననే నీతిమంతులుగా పరిశుద్ధులుగా ఉండాలి. అది దేవుని చిత్తమై ఉన్నది. తండ్రి వల్లే కుమారులు కూడా ఉండాలి. మనము తండ్రి వల్లే ఉండాలి. ఆయనే మన తండ్రి, మనం ఆయన సంతానము. కాబట్టి సంతానము తండ్రి పోలికలతోనే ఉండాలి. కాబట్టి ఆయన పోలికల చెప్పున మనము ఈ లోకంలో
ఆయనను చూస్తూ ఆయన వాక్యమును జీవితాంతము ధ్యానిస్తూ దాని నుండి మనం నేర్చుకొని దానిని అవలంబిస్తూ దేవునికి విధేయత కలిగి ఈ లోకములో మన జీవిత యాత్ర కొనసాగులాగున దేవుడు మనకు తన ఆత్మతో నడిపించును గాక. లోకము నుండి వేరుపరచబడ్డాము, అంధకార మార్గము నుండి వేరుపరచబడ్డాము, జీవ మార్గములో ప్రయాణిస్తున్నాము. ఆ జీవ మార్గములోనే ఆయనను చూస్తూ మనము నడుచుకుందాము. ప్రార్థనతో ఈ వాక్య ధ్యానమును ముగించుకుందాము. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి, సర్వాధిపతి, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా మారని దేవుడు నాయన తండ్రి. అవును తండ్రి, మీరే మా రాజు అయినా తండ్రి. స్తోత్రమయ్యా నాయన తండ్రి. నాయన మిమ్మల్ని పోలి మేమును నడుచుకునిలాగున ప్రభా నాయన తండ్రి, మీ ఆత్మను మా హృదయంలో నింపినందుకు మీకే స్తోత్రములు నాయన తండ్రి. నైనా మీరు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం, మీరు నీతిమంతుడై ఉన్న ప్రకారం మేమును కూడా పరిశుద్ధులము నీతిమంతులము ఉన్నట్లు నాయన తండ్రి, మమ్మను దినదినము అనుదినము నాయన తండ్రి మమ్మను మారుస్తున్నందుకు, నాయన మీ స్వారూప్యంలోనికి మమ్మల్ని మారుస్తున్నందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా నాయన తండ్రి. అవును తండ్రి, మరి ఇశ్రాయేలు చరిత్రలో నాయన న్యాయాధిపతులు వచ్చారు, తర్వాత రాజులు వచ్చారు నాయన. వారి యొక్క నియమ నిబంధనలన్నీ కూడా మీరు చెప్పారు నాయన తండ్రి. నాయన న్యాయాధిపతులు ఎట్లా ఉండాలో, రాజులు ఎట్లా ఉండారో, అంట వారు ఏమి చేయాలో ఏమి చేయకూడదు అన్ని కూడా చెప్పాను నాయన తండ్రి. స్తోత్రమయ్యా నాయన తండ్రి. నైనా మీ వాక్యమును మాకు అనుగ్రహించారు నాయన తండ్రి. స్తోత్రమయ్యా నాయన తండ్రి. నైనా మీ వాక్యమును నాయన తండ్రి మా హృదయంలో భద్రపరుచుకున్న నాయన తండ్రి, అనుదినము మీ వాక్యమును ధ్యానిస్తూ జీవితాంతము నాయన తండ్రి మీ వాక్యమును ధ్యానిస్తూ నాయన తండ్రి, మీ వాక్యమును అనుసరించి నాయన తండ్రి మీకు నాయన తండ్రి మిమ్మల్ని అధికముగా ప్రేమించిన నాయన తండ్రి, మీకు ఇష్టలైన మంచి పిల్లలుగా ఈ లోకంలో నాయన తండ్రి వెలుగు సంబంధుల వేళ నడుచుకునిలాగున, మీ మార్గంలోనే నడుచుకునిలాగున, ఈ లోకంలోనికి తిరిగిపోకుండా నాయన తండ్రి మిమ్మునే నమ్ముకున్న నాయన తండ్రి మీ వైపు చూస్తూ నాయన తండ్రి మేము నడుచుకునిలాగున కృప చూపించండి, సహాయం చేయండి నాయన తండ్రి. కరుణించండి మాలో యవనస్తులను, పిల్లలను ప్రభా నాయన ఈ లోకంలో నాయన తండ్రి మరి ఆశల నుండి, దురాశల నుండి, దుష్టత్వం నుండి తప్పించండి, కృప చూపించండి. ఈ లోకంలో పాపం నుండి తప్పించండి. అవును తండ్రి, మీరు పాపలను రక్షించడానికి వచ్చానైనా, పాపమును నశింపచేసి పాపలను రక్షించడానికి లోకములోకి వచ్చానైనా తండ్రి. స్తోత్రమయ్యా తండ్రి. ఆయన మరి మాలో ఉండే పాపమును నశింపచేశారు, మీ రక్తంతో మాలో ఉండే పాపమును తొలగించారు నాయన తండ్రి. మమ్మల్ని రక్షించినందుకు మీకే స్తోత్రములు చెల్లించుకుంటూ నాయన మా కోసం త్వరగా వస్తానని వాగ్దానం చేసిన దేవా, నైనా మీ రాకక ఎదురు చూస్తూ ఉండగా నాయన తండ్రి మీ కృపలతో నాయన తండ్రి మమ్మల్ని నాయన తండ్రి క్రమంగా నడిపించమని, డిసిప్లిన్ తో నడిపించమని నాయన తండ్రి, మీ మార్గంలో సన్మార్గంలో నడిపించమని వేడుకుంటూ నైనా ఇంకా నువ్వు రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించమని, నైనా మన బలహీనులైన వారికి బలమును అనుగ్రహించమని నాయన తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారికి ముట్టి స్వస్థపరచమని కృప చూపించమని నాయన తండ్రి, అవసరతలో ఉన్న వారికి, ఇబ్బందుల్లో ఉన్న వారికి ప్రభా, వారి అవసరతలను ఇబ్బందుల వారికి ప్రభా నాయన తండ్రి వారిని ప్రభా నాయన దాట వేయించమని నాయన కృప చూపించమని వేడుకుంటూ, నాయన మా ప్రియ బంధుమిత్రులు ఉన్నారు వారందరికీ కూడా రక్షణ దయచేయమని వేడుకుంటూ, మా దేశము నాయన తండ్రి దుష్టుల మరి చేతిలో నుండి మమ్మల్ని తప్పించి నాయన తండ్రి మా స్వతంత్ర దేశం నాయన తండ్రి మా నాయన తండ్రి మా స్వతంత్రం మీరు కాపాడమని కృప చూపించమని నాయన తండ్రి. అలాగే నాయన మీ 1000 సంవత్సరముల రాజ్యమునకు నాయన తండ్రి మరి దేశంలో ఉండే వారందరికీ కూడా సిద్ధపరచమని వేడుకుంటూ నాయన తండ్రి కృప చూపించమని, కరుణించమని మా ప్రియ రక్షకుడు, జీవాధిపతి, సర్వాధిపతి అయిన యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధమైన ఘనమైన నామములు స్తుతించి పాదములు పట్టుకుని విన్నవించుకుంటున్నా మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. Amen.